హాయ్ ఫ్రెండ్స్, అందరికీ 13 రోజులు జరిగే కోడి దీపోత్సవ ఉత్సవంలో ఈరోజు వచ్చేసి 11వ రోజు. 11వ రోజున బాసర సరస్వతీ దేవికి మహాపూజ జరుగుతుంది. మొదటగా ఇక్కడ కనిపిస్తుంది మొదటి విగ్రహం సరస్వతీదేవి, సెకండ్ విగ్రహం వచ్చేసి కలకత్తా కాళీమాత. ఈరోజు కుంకుమ పూజ అయితే జరుగుతుంది కలకత్తా కాళీకి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి శ్రీ భద్రకాళి భద్రేశ్వరులు అయితే వేదిక పైన కొలువుదీరి ఉన్నారు. 4వ స్థానంలో కూర్చున్న దేవతామూర్తులైతే డోకిపర్రు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే మనకు అక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు మనం మొదటగా శ్రీ భద్రకాళి అమ్మవారి కళ్యాణం అయితే చూద్దాం. ఈ వీడియోలో పూర్తిగా చూడండి. భద్రకాళి దేవస్థానం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఉంది. భద్రకాళి చెరువు గట్టు తీరాన మధ్య ప్రకృతి వనంలో 2 గుట్టల మధ్యన కలిగి ఉంటుంది టెంపుల్. భద్రకాళి దేవి విగ్రహం వచ్చేసి దాదాపు 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల ఎత్తులో కలిగి ఉంటుంది. అమ్మవారు 8 చేతులతో కలిగి ఉంటుంది. అమ్మవారి కుడివైపున 4 చేతుల్లో ఖడ్గము, చూరిక, జపమాల, డమరకం కలిగి ఉంటుంది. ఎడమ వైపున్న 4 చేతుల్లో గంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలు కలిగి ఉంటాయి. అమ్మవారి కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. కంకణ పూజ జరిగి కంకణం అయితే ధారణ జరుగుతుంది. అందరూ చూడండి. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. స్వామివారికి కన్యాదానం జరుగుతుంది. జీలకర్ర బెల్లాలు దర్శనం ఇస్తున్నాయి. అందరూ కళ్ళకద్దుకోండి. పవిత్రమైన మంగళసూత్రాలు దర్శనం ఇస్తున్నాయి. చూడండి. కళ్యాణం పూర్తయిన తర్వాత స్వామివారికి అండ్ అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పణ చేస్తున్నారు. అలాగే పూలమాలలు అయితే ధరింపజేస్తున్నారు.
నెక్స్ట్ వీడియోలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర వారి కళ్యాణం అయితే రాబోతుంది, పూర్తిగా చూడండి.